మనతో మాట్లాడడానికి బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల మీద అసలు బీజేపీ ఏమనుకుంటారు, ఆయన ఏమంటారు, ఒక్కసారి ఆయన వ్యాఖ్యలను చెప్తాం. సార్, మంత్రి కొండా సురేఖ గారు మాట్లాడుతూ కూడా జై శ్రీరామ్ అంటే పైనుంచి డబ్బులు పడతాయా, పథకాలు వస్తాయని చెప్పి కూడా ఇందాక మాట్లాడింది. ఎలా చూస్తారా ఆమె వ్యాఖ్యల్ని, సమర్థిస్తారా? ఇప్పుడు దేశమంతా భారతీయ జనతా పార్టీ నాయకత్వం చాలా ర్యాంపెంట్గా పెరుగుతుంది అన్నట్టు. తెలంగాణ రాష్ట్రంలో మోదీ గారు 10వ తారీఖు నాడు వస్తున్నారు. ఇటువంటి సమయంలో మరొక స్టేట్మెంట్ ఇవ్వడం అనేది ఒక మీడియా హైప్ తీసుకురావడానికే. మేము మా ఆదర్శం జై శ్రీరామ్. మేము ప్రతి ఒక్క కార్యంలో ఉందంటే మొత్తం కార్యక్రమంలో కానివ్వండి, ఎక్కడ కానివ్వండి, మేము జై శ్రీరామ్ అంటాం. ఒక సభ మొదలైనప్పుడు ఆఖరికి ముగించేటప్పుడు కూడా జై శ్రీరామ్ అంటాం. జై శ్రీరామ్ వల్ల శ్రీరామ్ ఏంటంటే శ్రీరాముని నీతుల వల్ల, శ్రీరాముని వల్ల ఈ దేశాన్ని ఒక రామరాజ్యం తీసుకురావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పదే ఏంటంటే మొత్తం చెప్పడం జరుగుతుంది. ఈ నెల నిన్న జరిగిన ఓట్ కౌంటింగ్లో మొత్తం దేశమంతా కాంగ్రెస్ పార్టీ ఇండియా అలయన్స్ను పక్కన పెట్టింది అన్నమాట. మీరు సోనియా రాహుల్ గాంధీ కనుక భజన చేస్తే వచ్చే ఎన్నికల్లో ఆయనతో సీట్లు కూడా రావు. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని శ్రీరాముని గురించి మాట్లాడండి, పథకాల గురించి మాట్లాడండి. భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలో లేకున్నా కూడా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఈ యొక్క 11 సంవత్సరాల్లో 12,50,000 కోట్లు తీసుకొస్తాం, లెక్కతో సహా చెప్తున్నాం. మోదీ గారు 10వ తారీఖు నాడు వస్తున్నారు. మళ్ళీ ఇక్కడ కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కూడా మరి ఏంటంటే ప్రారంభిస్తున్నారు. ఇవన్నీ జీర్ణించుకోకుండా ఒక మతతత్వమైన ఒక అంశాలను తీసుకొచ్చి ఇవాళ మళ్ళా విభజించు పాలించు అనే దాని మీద పోతున్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మీరేమో మోడీ గారు మీటింగ్ అభివృద్ధి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అంటున్నారు. మోడీని తీసుకొస్తారు, ఆమె ఇంకా మోడీ సభ మీద కూడా మోడీని తీసుకొస్తారు, 4 మాటలు హిందీలో మాట్లాడిస్తారు తప్ప ఇచ్చేది ఏమీ లేదు. 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, వాళ్ళు కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధుల మీద కూడా మాట్లాడారు. దీనికి ఎవరు సమాధానం చెప్తారు? కేంద్ర మంత్రులు లేదంటే జిల్లా అధ్యక్షులు, ఎవరు చెప్తారు? రాష్ట్ర అధ్యక్షులు? ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి, 5 రాష్ట్రాలు ఎన్నికలు అయిపోయినాయి. తెలంగాణలో ఇంకొక ఏంటంటే 2.5-3 సంవత్సరాల దాకా వాళ్ళకి ఎన్నికలే లేవు. ఇవాళ మోదీ గారు వస్తున్నారంటే మీరు స్వాగతించి వారి దగ్గరకు పోయి మరి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మీరు అడిగితే బాగుంటుంది. ఈ ప్రాజెక్టుకు మాకు సపోర్ట్ చేస్తే బాగుంటుంది అన్నట్టు. మోదీ గారి ప్రభుత్వం అనేకమైన అభివృద్ధి కార్యక్రమం తెలంగాణలో తీసుకొస్తే మేము మా రాష్ట్ర నాయకత్వం కానివ్వండి, కేంద్ర మంత్రులు ఇద్దరు పదే రేవంత్ రెడ్డి గారికి ఎన్నో ఉత్తరాలు రాసి ఆ ఉత్తరాలలో మేము కేంద్రం నుంచి అనేకమైన పథకాలు పట్టుకొస్తున్నాం, దానికి సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ ఇవ్వండి, సపోర్ట్ చేయండి అని చెప్తే ఒక్క ఉత్తరాన్ని కూడా ఇంతవరకు జవాబు రాలేదు. దీన్ని ఫస్ట్ మీరు ఆన్సర్ చేసిన తర్వాత 2 కేంద్ర మంత్రులు ఏం తీసుకొచ్చినారు, నిధులు తీసుకొచ్చారు అని చెప్పి భారతీయ జనతా పార్టీ సవాల్ ఇస్తున్నారు. అనేకమైన నిధులు పట్టుకొస్తుంటే కూడా మీరు కేవలం మీకు ఇక్కడ రాజకీయ లబ్ధి కోసం తెలంగాణలో ఇవాళ భారతీయ జనతా పార్టీ మరి ఏంటంటే పెరుగుతుందని చెప్పి దేశంలో వెస్ట్ బెంగాల్ లాంటి దేశంలో ఏంటంటే రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ఎంత ఇబ్బంది అయినా కూడా గత 15 సంవత్సరాల నుంచి కొట్లాడి ఇవాళ అఖండమైన మెజారిటీ, అది మామూలు మెజారిటీ కాదు, అది ల్యాండ్ స్లైడ్ విక్టరీ. 294 స్థానాలు ఉంటే 202 వచ్చినట్టు ల్యాండ్ స్లైడ్ విక్టరీ. అది మీరు తట్టుకోలేక మమతా బెనర్జీ లాంటి ఒక గొప్ప నాయకురాలని కూడా, పెద్ద నాయకురాలని కూడా, ఒక క్రిటికల్ నాయకురాలను కూడా మీరు ఓడించి ఆమెను కూడా ఓడించినారంటే తెలంగాణలో కూడా ముందుంది ముసల పండుగ అని చెప్పి భారతీయ జనతా పార్టీకి ఒక్కసారి కనుక అవకాశం ఇస్తే మీకు తెలుసు, కాంగ్రెస్ కార్యకర్తల నుంచి నాయకులు తెలుసు, ఇక్కడ వేరే పార్టీకి అవకాశమే లేదు, వేరే పార్టీ రాదు, భారతీయ జనతా పార్టీ పదే గెలుస్తుంది. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖండిస్తూనే, మరొక పక్క జై శ్రీరామ్ కాదు, అసలు రాహుల్ భజన కాదు, జై శ్రీరామ్ అంటే కనీసం ఇక్కడ ఓట్లు కూడా గొప్పగా వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. అంతేగాని రాహుల్ భజన చేస్తే ఏం రాదు. అసలు మోడీ వస్తున్నటువంటి వేళ ఏదో ఒకటి కాంట్రవర్సీ చేయాలి, డివిజన్ చేయాలి, ఆ డివిజన్ కూడా జనాల్లో తీసుకురావాలి, కాబట్టి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం తగదు అంటూనే, మరొక పక్క అసలు అభివృద్ధికి సంబంధించినటువంటి విషయంలో అనేక మార్లు 2 కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రికి లేఖలు రాశారు. దాని మీద ముఖ్యమంత్రి కూడా స్పందించలేదు. అసలు దాదాపుగా 11.5 లక్షల కోట్లు కూడా ఇక్కడికి ఇచ్చాం, కాబట్టి అటువంటి వాటికి సమాధానం లేకుండా ఇటువంటి విమర్శలు చేయడం తగదు అంటూ కూడా బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ మండిపడుతున్నారు. కెమెరామెన్ గజపతో శ్రీధర్, RTV, హైదరాబాద్.